బండి సంజయ్ చేసిన విమర్శల్ని ఖండించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 22 మంది అన్యమత ఉద్యోగుల్ని గుర్తించామని 6 నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందంటున్నారు భూమన. 1000 మంది ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక కుట్రదాగి ఉందని భూమన అంటున్నారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని భూమన ఆరోపించారు. అయితే నిన్న బండి సంజయ్ ఏమన్నారు, దానిపై భూమన కరుణాకర్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ ఇద్దరి వ్యాఖ్యల్ని ఇప్పుడు చూద్దాం. టీటీడీ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వారికి లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది. నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా, పాలకవర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను. టీటీడీలో 22 మంది అన్యమతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంటగలపాలి. ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు.